ఉండకూడదంటే వాక్యాన్ని అంగీకరించే ముందు హృదయంలో దుష్టత్వము కల్మసము లోపల ఉండకూడదంట. దుష్టత్వము కల్మసము. ఉదాహరణ, మీ ఇంటి దగ్గర మీరు భోజనం చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీరు వేసుకున్న ప్లేట్లో మొత్తం చెత్త ఉందనుకోండి, మీరు అలాగే తింటారా? ఎందుకు తినరండి? ముందు క్లీన్ చేసుకుంటామా? అలాగే దేవుని వాక్యం వినే ముందు కూడా మన హృదయం ఎలా ఉండాలంట? దుష్టత్వము కల్మసం. ఏ దుష్టత్వం కల్మసం అంటే, చూడడానికి ఆ అబ్బాయి చిన్నవాడిలాగా ఉన్నాడు, నేను మీ ముందు కదా, ఆ అబ్బాయి ఏం చెప్తాడు నేనేం వింటాను, నాకు రానిదా బైబిల్, నేను పండితుడిని అనే ఆలోచనలో ఉండి నువ్వు వాక్యం విన్నావు అనుకో, వాక్యం అంతా నీకు ఎలా కనిపిస్తుందంటే వ్యతిరేకంగా ఉంటుంది. అంతేనా? ఎప్పుడైతే లేదు, చెబుతున్న వారు ఎవరైనా అది దేవుని మాట, అది నా ఆత్మను రక్షిస్తుంది అని నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి ఆలోచిస్తావో, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది. రైట్? ఈరోజు నేను చెప్పబోయే పాఠం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన. నేను మా అమ్మ నాన్న బాప్టిజం, నేను 3వ క్లాస్లో ఉండేటప్పుడు, 3rd క్లాస్లో ఉండేటప్పుడు బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఎలా కూర్చున్నారు చూడండి, అలా కూడా కూర్చున్నాడు కాదు, ఎప్పుడు తొందరగా అయిపోద్ది. పాటలు అప్పుడు మాత్రం ఉండేవాడిని, వాక్యం ఆరాధన అంటే బయట తిరిగేవాడిని. ఎప్పుడైతే నాకు సత్యవాక్యం పిడి సుందరరావు గారి తెలిసిందో, అప్పుడు నేను లేఖనాలు పరిశోధించడం మొదలెట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాల సేవ ప్రారంభం ఉన్నది. అప్పుడు నాకు వాక్యం అంటే అర్థమైంది. అంతకుముందు నాకు చాలా విషయాలు అర్థమయ్యేవి కాదు. అందులో ఒక విషయం మీకు చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము అందుకాయన 3వ వచనం నుంచి చదువుదాం. ఆ శోధకుడు 2వ వచనం నుంచి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. 40 దినములు 40 రాత్రములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. రైట్? ఇక్కడ యేసుక్రీస్తు అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడంట. ఆయన ఆకలి కొనగా అపవాది వచ్చింది ఆయన దగ్గరికి. వచ్చి ఏమంటుంది? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అక్కడ ఒక మాట వాడింది ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయితే. అంటే నిజంగా నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నిజమేనా? చూడండి, ఆది కాండంలో ఆదాము అవ్వల దగ్గరికి వచ్చింది సర్పం, వచ్చి ఇది నిజమా అని అడిగింది. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడువా? మనకు కూడా కొంత, అవునా? ఎవరైనా మనకి రెచ్చగొట్టారు అనుకోండి, వెంటనే మనం ఆవేశం అన్నీ తెచ్చుకుంటాం, కోపం, ఫైర్ అయిపోతాం వాళ్ళ మీదకి. ఆడదాని మాటలు అంటే వేటరు, నువ్వు మగాడు కదా అనేసరికి లోపల నుంచి రక్తం ప్రవేశిస్తుంది మనకి, అవునా? యేసుక్రీస్తు అలా చేయలేదు. ఏమన్నా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఇప్పుడు ఆయనకు ఈయన చెప్పాలో వచ్చి, మనం కూడా చూడండి చాలా ఐడియాలు చెప్తుంటాం కదా. పక్కింటి వాళ్ళ దగ్గర జ్వరం ఉందనుకో, అమ్మ ట్యాబ్లెట్ వేసుకోమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా. వాళ్ళకి తెలియదా? నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ వల్ల అయితే చెయ్యాలి. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? సహాయం చేయి. మనం అవి చేయం, ఐడియాలు మాత్రం ఇస్తాం. ఇక్కడ అపవాది కూడా అలాగే ఇస్తుంది ఐడియాలు కదా. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఐడియాలు ఎన్ని ఉంటాయో మన దగ్గర, కానీ క్రియల్లో ఉండవు. అదే మాట యోహాను పత్రికలో దేవుడు చెప్తున్న మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గల, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుడు చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపను అని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటున్నాడు. ఈ లోకపు జీవనోపాధి కొంచెం నీ దగ్గర ఉందనుకో, కష్టపడి సంపాదించావనుకో,
నీ చుట్టూ ఉన్న నీ సహోదరులు క్రీస్తుని అంగీకరించిన వారు, వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉన్నారు, వాళ్ళకి సహాయం లేదు, కలుగుడు చూసావు నువ్వు, నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? మనం ఏం చేస్తాం చెప్తాం చూడండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పినట్లా ఏమి ప్రయోజనం? మనం ఈ ఐడియాలు ఇస్తాం కదండి. చలి వేస్తే అమ్మ దుప్పటి కప్పుకో అని చెప్తాం, ఆకలిస్తే అన్నం వండుకొని తిను అని చెప్తాం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, దేవుని ప్రేమ మీలో లేదు అంటున్నాడు. ఇక్కడ అపవాది కూడా అదే ఐడియా ఇస్తుంది. ఏమని ఐడియా? నువ్వు రొట్టెలు చేసుకొని రొట్టెలు తెచ్చి ఇస్తే పోను బాగుండేమో. అంటే ఇప్పుడు మన ఆలోచన కూడా ఎలాగుందైతే అపవాద ఆలోచనలాగే ఉంది మరి. అందుకోసమే మీరు మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి అన్నాడు దేవుడు. రైట్, ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం. ఏంటి మనం ఈరోజు పాఠం అంటే 4వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ మనుష్యుడు రొట్టె వలన జీవించడంట. రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడంట. రొట్టె వద్దంటున్నాడు, దేవుని మాట వల్ల జీవిస్తాడు అంటున్నాడు. మనిషి దేవుని నోటి మాట వల్ల జీవిస్తాడా, రొట్టె వల్ల జీవిస్తాడా? అంటే ఆహారం వల్ల జీవిస్తాడా, దేవుని నోటి మాట వల్ల జీవిస్తాడా? ఇప్పుడు నేనున్నానండి, మీరున్నారు. నేను దేవుని మాటలు ఇలాగే చెప్తుంటాను, ప్రతిరోజు మీరు జీవిస్తారు అన్నాను అనుకోండి, మీరు ఉండగలరు ఇక్కడ? నేను ఉండలేను. అంటే ప్రతి వారికి ఏం కావాలి? మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? రొట్టె వల్ల మాత్రం కాదు కానీ అది ఎలా అనే ప్రశ్న నాలో మొదలైంది. అదేంటండి, దేవుని నోటి మాట వల్ల ఎలా జీవిస్తామండి? ఖచ్చితంగా ఆహారం అనేది అవసరం కదా, అది బైబిలే చెప్పింది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 13వ. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దానిని భోజన పదార్థాలు దేనికోసం అంట? కడుపు కోసం. కడుపు దేనికోసం అంట? ఆహారం కోసం. అంతేనా? అంటే దేవుడే శరీరానికి ఆహారం ఉండాలన్నాడు, ఆహారం తింటేనే మనిషి బతుకుతాడని చెప్తున్నాడు. అసలు ఈ సృష్టిలో ఆహారాన్ని కలుగు చేసింది కూడా, ఆయన ఇచ్చింది కూడా మనుషులకేనా? బతకాలనే కదా. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లైన ఆహారమగునని పలికిను. అంటే దేవుడే ఇక్కడ మీకు ఏం ఇస్తున్నాను అంటున్నాడు అంటే, ప్రతి చెట్టు విత్తనం చెట్టు వృక్ష ఫలం గల ప్రతి వృక్షము మీకు ఇచ్చి ఉన్నాడు, అవి మీకు ఆహారం. అంటే మీరు ప్రకృతిలో చెట్ల ద్వారా వచ్చే ఫలాలు మీరు తిని ఆహారంగా జీవించండి అన్నాడు. అవి మాత్రమేనా? ఇంకా కూడా ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి, 2, 3 వచనాలు. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త శరములు మీకు ఆహారములగును. ఓకేనా? అంటే భూమి మీద ప్రాకే పురుగులు కానివ్వండి, సముద్రంలో సంచరించే చేపలు కానివ్వండి, ఆకాశంలో ఎగిరే పక్షులు కావండి, అడవి జంతువులు కావనండి, అన్నీ ఎవరికంటే ఆహారం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఏముంది? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ
దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన, అంటే శరీరం బతకాలంటే ఆహారం అనేది ఆహారం అందుకు ఇచ్చని చెప్పాడు. మళ్ళీ ఆహారం వల్ల కాదు, దేవుని మాట వల్ల బతుకుతాడు సాధ్యం అన్న ఆలోచన పెరిగింది. అక్కడ ఒక మాట యేసుక్రీస్తు చెప్తూ అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. చూడండి ఒకసారి కింద చదవండి. నా దొడ్డు వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది ఆ మాట? యేసు చెప్తున్న మాట పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలనే కాగా, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట యెహోవా వలన సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఇదే మాటగా అక్కడ రాయబడింది. ఆహారం వలన, రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన నరులు బ్రతుకురని జీవిస్తారని యేసు చెప్పిన మాట ఎక్కడిది? ఇక్కడ మాట. ఓకే, ఇక్కడ మళ్ళీ చదువుదాం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి. ఎలా దేవుని మాట వల్ల మనుషులు జీవిస్తారో ఇక్కడ రాయబడింది. ఇది మనం చదువుతున్నప్పుడు ఎలా అండి, ఇక్కడ కూడా అదే మాట రాయబడింది కదా, ఎలా జీవిస్తారు అనిపిస్తుంది కదా మనకి. మనం రివర్స్లో చదువుదాం. ఇప్పుడు రివర్స్ అదే వచ్చినాన్ని బ్యాక్ సైడ్ నుంచి చదువుదాం. ఒకసారి చదవండి. నీవే కానీ నీ పితరులే కానీ అలా, అంటే 3వ వచనాన్ని రివర్స్లో చదవండి. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. మన్నాతో దేవుడు ఇశ్రాయేలుని పోషించాడంట. ఎందుకు పోషించాడంట? ముందు వచ్చిన చదువుదాం. బ్యాక్ సైడ్ నుంచి ముందు వచ్చిన. నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేశాడంట. ఆ పైన వచ్చిన చదువుదాం. ఆకలి ఎందుకు కలుగు చేశాడంట? నీకు తెలియజేయడానికంట. ఏం తెలియచేయడానికి? ఆహారం వల్లనే గాక యెహోవా నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన అంటే దేవుని నోటి నుండి వచ్చే మాట వలన నరులు బ్రతుకుతారు అని చూపించడానికంట. వారికి ఆకలి కలిగిందంట. ఆ ఆకలికి దేవుడు ఆహారం ఇచ్చాడంట. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఒక మనిషి ఆహారం తినాలంటే, ఈరోజు మనం బతుకుతున్నాం కదండి, మీరు అందరూ భోజనం రైస్ తింటారు కదా. ఒక మనిషికి రైస్ కావాలంటే, ఆహారం మనం తినే అన్నం మనకు కావాలంటే ఏం చేస్తే ఆహారం వస్తుంది చెప్పండి? బియ్యం వస్తాయి చెప్పండి. ఏం చేస్తే ఆహారం వస్తాయి? ముందు పొలాన్ని దున్ని నీరు కట్టి అప్పుడు విత్తనాలు చల్లాలి. విత్తనాలు చల్లిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఏం చేయాలి? నాటిన తర్వాత అవి పెరగాలి. పెరిగిన తర్వాత నీరు కట్టాలి. మళ్ళీ తర్వాత అది లేత గింజలు వస్తాయి. లేత గింజలు వచ్చిన తర్వాత ముదురు గింజలు వస్తాయి. ముదురు గింజలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? కోత కొయ్యాలి. కోత కోసిన తర్వాత నూడ్చాలి. దాన్ని ఎలా మార్చుకోవాలి? బియ్యంగా మార్చుకోవాలి. బియ్యం వచ్చిన తర్వాత దాన్ని వండుకొని తినాలి. ఇది ప్రాసెస్. ఇదంతా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 6 నెలలు అనుకుందాం. ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. వీళ్ళకి ఆకలేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆకలేస్తే చెప్పండి. ఆహారాన్ని రెడీ చేసుకోవాలి. ఎలా రెడీ చేసుకుంటారు? దున్నాలి, విత్తనాలు చల్లాలి. తర్వాత అది పండేసరికి 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత బియ్యంగా చేసుకోవాలి. ఆ బియ్యాన్ని వండుకొని తినాలి. ఇప్పుడు వాళ్ళు అలా తిన్నారా? మరి ఎలా తిన్నారు? రెడీమేడ్ ఫుడ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాట వలన. ఆ దేవుని మాట ఎక్కడి నుంచి? దేవుడు పలుకుగా. ఆహారం భూమి నుంచి రాలేదు, భూమి నుండి వచ్చిందా? మనమందరం తినే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మన్నా కురిపించగా ఆకాశము నుండి. అంటే దేవుడు ఆకాశమా మన్నా కురిపించి అనగానే దేవుడు ఆకాశం నుంచి మన్నా వాళ్ళకి కురిపించాడు. అంటే ఆ ఆహారం ఎలా వచ్చింది వాళ్ళకి? దేవుని మాట వలన. అర్థమవుతుందంటే యేసు చెప్పిన అక్కడ మాట, దేవుని మాట వలన ఎలా జీవించారు వాళ్ళు? ఆకాశం నుండి ఆయన మాట చెప్పగానే ఆకాశం నుంచి మన్నా కురిసింది. ఆ విధంగా వాళ్ళు బతికారు.
అర్థమవుతుందా? యేసుక్రీస్తు కూడా 40 దినాలు అయిపోయిన తర్వాత ఎలాగ అపవాది వచ్చి రొట్టెలు చేసుకోమంది కదా, తర్వాత కూడా యేసుక్రీస్తుకి ఆకలితో ఉన్నాడు కదా, ఆయనకు ఉపచారం చేయడానికి ఎవరు వచ్చారు అక్కడ చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. పరిచర్య చేయడం అంటే పరిచర్య చేయడం. ఇప్పుడు నేను వచ్చాను అనుకో, నాకు పరిచర్య చేసామండి అన్నారు అనుకోండి, అంటే ఏంటి? నాకు అన్నీ చూసుకోవడం అంటే ఆహారం పెట్టడం కూడా. యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆకలితోనే అలా వెళ్ళిపోయాడు తర్వాత? లేదు. దేవదూతలు చేంజ్ చేసే పరిచర్య అంటే పరిచర్య చేయడం అంటే యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాడు కనుక యేసుక్రీస్తుకి ఆహారం పెట్టారు వాళ్ళు వచ్చి. ఆ తర్వాత ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆయన కావాల్సిన పరిచర్య అంటే ఏంటి? ఇప్పుడు నేను బట్టలు లేకుండా ఉన్నాను అనుకో, నాకు పరిచర్య చేయడం అంటే బట్టలు ఇవ్వడం. ఇప్పుడు యేసుక్రీస్తు దేంతో ఉన్నాడు? ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నాడంటే దేవదూతలు చేంజ్ చేసేయి. ఎక్కడి నుంచి తెచ్చాయి? అది అంటే ఆకాశం నుంచి. అంటే దేవుడు తన మాట సెలవుగా ఆహారం వచ్చింది, ఆహారం తీసుకొని దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. రైట్? అర్థమవుతుందా? అంటే ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మాట వలన ఆహారాన్ని పొందుకున్నారు. మరి ఈనాడు మనం తింటున్న ఆహారం ఎవరి మాట వల్ల వచ్చింది? అది కూడా దేవుని మాట వల్లనే. ఆదికాండం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కని పలుకగా. ఆ ప్రకారం భూమి మొలిపించుగా కని ఎవరు పలికారు? దేవుడు పలుకగా ఏమొచ్చింది? భూమి నుండి ఆహారం వచ్చింది. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకి ఆహారం రావాలన్నా, ఆకాశం నుండి ఆహారం రావాలన్నా ఎవరి మాట సెలవు కావాలి? అది అంటే దేవుని మాట వల్లనే ఈరోజు సమాజం అంతా బ్రతుకుతుందన్న సంగతే మర్చిపోయారు. నువ్వు పంట వేయడానికి విత్తనాలు జల్లిసే బాగానే ఉంది, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెప్పాలి మళ్ళీ? దేవుడు. మనం భోజనం తినాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి, ఆహారం ఉండాలన్నా అంత సమస్తం జరిగిస్తుంది దేవుడు. ఎలా జరిగిస్తున్నాడు? తన మాట వలన. దేవుడు తన మాట వలన ఆనాడు ఉన్నవారికి ఆహారం ఇచ్చాడు ఆకాశం నుండి, ఈనాడు ఉన్న మనకి భూమి నుండి ఆహారాన్ని ఇస్తున్నాడు. నువ్వేమైనా ఈ ధాన్యపు గింజకు బియ్యాలు ఏమైనా పెట్టావా పైన? లేదు. దేవుడు మాట. భూమిలో పడిన విత్తనానికి ఆహారం. ఇంకో సందర్భం కూడా బైబిల్లో యేసుక్రీస్తు చేస్తున్న సందర్భం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. దేవుని మాట వలన ఎలా జరుగుతున్నాయి చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 40వ వచనం నుంచి చదువుదాం. చదవండి. వారు నూరేసి 6వ అధ్యాయం 40. వారు నూరేసి 41 నుంచి చదువుదాం. 41 నుంచి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను, ఇది మీకు తెలిసిన సందర్భం కదండి. 5,000 మంది పురుషులు ఉండేటప్పుడు, అంటే 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు కూడా చాలామంది, పిల్లలు కూడా ఉంటారు. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆకలితో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆహారం అనేది ఇవ్వాలి. ఈ ఆహారం కోసం యేసు చేసిన కార్యం చూడండి ఒకసారి. 41. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకి ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. ఇప్పుడు ఇక్కడ ఉన్న యేసుక్రీస్తు చేతిలో ఉన్నవి ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మందికి ఎలా వడ్డిస్తాడు ఆయన? మనం ఒక్కరమే తినేస్తామేమో అనుకుంటున్నాను నేను కదా. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు 5,000 మందికి సరిపోవాలంటే ఎలా వస్తుంది చెప్పండి? దేవుడు పైకెత్తి ఆశీర్వదించి దేవుడు మాట పలికాడు. ఏమని?
దేవా నీ ఆహారం కలుగు చేయి అనే మాట వల్ల 5,000 మంది, అక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు వారందరికి కావాల్సిన ఆహారం ఆకాశం నుండి దేవుడు ఇచ్చాడు. అంటే ఎలా వచ్చింది అక్కడికి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఎలా వెళ్ళిపోయాయి? ఇప్పుడు మనకు ఇంకో డౌట్, ఏతు వదిలి అంటే ఏమంటారంటే అది ఎలాగండి సాధ్యం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలాగండి అవుతాయి అని అడుగుతుంటారు కదా. భూమిలో నువ్వు ఎన్ని విత్తనాలు వేస్తావండి? ఒక విత్తనం, ఇప్పుడు మన దగ్గరలో చింత చెట్లు ఉన్నాయి, ఎన్ని విత్తనాలు వేసి ఒక చెట్టు మొలవడానికి? ఒకటే. ఆ మొక్క పెరిగిన తర్వాత, విత్తనం పడిన తర్వాత, అది చింత మొక్కగా పెరిగిన తర్వాత, చెట్టు అయిన తర్వాత ఎన్ని కాయలు కాసింది, ఎన్ని పిక్కలు ఉన్నాయి అందులో, ఎలా వచ్చిందండి అని మనం అడగరాలి. అంటే దేవుడు సెలవిస్తే ఒక విత్తనానికి ఎన్ని విత్తనాలైనా పుట్టించగలడు. ఒక రొట్టెని, ఒక మాంసాన్ని లేదా ఒక చేపని ఎన్ని వేల మందికైనా పంచగలడు. ఎందుకు? అది దేవుని మాట. దేవుని మాటలు ఏముంది? ఆత్మయు జీవము. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవము. ఆత్మయు జీవము అంటే దేవుని మాటలు ఏముందండి? జీవం. ఆత్మ ఉంది, జీవం ఉంది. ఈ జీవం దేవుని మాట సెలవిస్తే చాలండి. ఆహారం ఏం లెక్కండి. ఈ ప్రకృతి అంతా ఎలా కలిగిందండి? ఈ సమస్త సృష్టి ఎలా కలిగింది? అదృశ్య దేవుని మాట, అదృశ్య దేవుని మాట వల్ల కలిగింది. అసలు ఏం లేనప్పుడు ఇదంతా వచ్చింది. దేవుడు భూమి కలుగుగాక అన్నాడు. భూమి ఉందా అంతకుముందు? మనం ఎలా పిలుస్తాం చెప్పండి? ఎవరైనా ఉంటే రే బాబు ఇక్కడ రా అంటాం, ఉంటే రా అని పిలుస్తాం, లేకపోతే రా అని పిలుస్తామా? ఒకవేళ అలా పిలిచామనుకోండి మనల్ని ఏమంటారు? అది. కానీ దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. భూమి అప్పుడు లేదు, నీళ్ళలో నుండి నీళ్ళ వల్ల సమకూర్చబడిన భూమి బయటికి రా అనేసరికి భూమి వచ్చేసింది. అది దేవుని శక్తి సామర్థ్యాలు. అంటే ఆయన మాట సెలవిస్తే భూమి కలిగినప్పుడు మనకు ఆహారం కలగదా? ఇప్పుడు మనం త్రాగే నీరు ఉంది కదండి, శాస్త్రవేత్తలు నీరు ఎలా కలిగిందో తెలుసా అని పరిశోధన చేసి ఒక ఫార్ములా తయారు చేశారు. అది చదువుకున్న వాళ్ళకి తెలుసు అనుకుంటున్నాను. చెప్పగలరు ఎవరైనా? తెలీదా? ఓకే, నేను చెప్తాను. ఇప్పుడు మా అందరికీ తెలుసు అంటారు చూడండి, H2O. విన్నరా ఫార్ములా? H2O అంటే ఏంటో తెలుసండి? హైడ్రోజన్ అణువులు 2, H2 అనేసి ఉంది కదా, 2 అంటే 2 అని. 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే ఒక నీటి బిందువు ఏర్పడుతుందంట. మళ్ళీ చెప్తున్నాను, 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే ఒక నీటి బిందువు ఏర్పడుతుందంట. ఓకే, బాగానే చెప్పావు. మరి నీళ్ళు లేని దగ్గరికి వెళ్ళి ఈ 2 అణువులు కనిపించి నీళ్ళు ఇచ్చేయచ్చు కదా? చేయగలరా? అంటే దేవుడు చేసిందాన్ని ఎలా కలిగిందో చెప్పగలరు, కానీ దేవుడు చేసింది మనుషులు ఎవరో చేయలేరు. ప్రపంచంలో దేవుడు చేసిన దేన్ని కూడా మనుషులు తయారు చేయలేరండి. మీ ఊర్లో కొప్పు కొనడానికి వస్తారండి ఎవరు? వస్తారా? ఇదేంటి, ఈ భూమి మీద నుండి ఆకాశం అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన మనుషులు కొప్పు ఎందుకు కొంటున్నారు మళ్ళీ? అమ్మా, కొప్పు రేట్ ఎంత తెలుసండి? కేజీ 5,000 రూపాయలు. మీకు తెలియదు కదా, మీ దగ్గర తక్కువ తీసుకుంటున్నారేమో. ఆ తపేలాలో గిన్నెలు ఇచ్చేసరికి మనం కొప్పు అంత ఇచ్చేస్తాం, కానీ కొప్పు కేజీ 5,000. ఎందుకు కొంటున్నారో తెలుసా? కొప్పు లేని వాళ్ళకి ఇవ్వడానికి. అదేంటి, కొప్పు ఇంత సైంటిస్టులు ఇంత పరిశోధనలు పెరిగాయి కదా, మరి జుత్తును తయారు చేయలేరా? చేయలేరండి. జుత్తుని తయారు చేయలేరు కాదు కదా, జుత్తుని తెలుపు కానీ నలుపు కానీ చేయలేరు. అందుకోసం చూడండి, గోద్రేజ్ రంగులు వేసుకుంటున్నారు నల్లవి. ఎందుకు వేసుకుంటున్నారు రంగు? అవుతుందా? వారం రోజులు ఉంటుంది అది. మళ్ళీ వారంకి మళ్ళీ ఒక ప్యాకెట్ 15 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అదే మాట మత్తయి సువార్తలో రాసిన దేవుడు చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు,
నీవు ఒక వెంట్రుకైనను తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు. ఎందుకు చేయలేవు? అది దేవుడు చేసింది కనుక. ఎందుకు కొనుక్కుంటున్నావు? నువ్వు తయారు చేయలేవు. దేవుడు చెప్తున్నాడు, నలుపు తెలుపు చేయకపోతే తయారు చేయగలరా? అది సాధ్యం కాని పని. అంటే దేవుని మాట వలన జరిగింది ఏది కూడా మనుషులు ఎవరో తయారు చేయలేరు. అంత శక్తివంతుడైన దేవుని మాటలు మీ చేతిలో ఉన్నాయి. ఈ మాటలు కనిపించని ఈ వస్తువులన్నిటినీ కనిపించేటట్టు మన ముందు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా జరిగాయి? దేవుని మాట వలన. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది అంటే కనిపించేది, దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. అంటే మనకు కనిపించే ఈ వస్తువులు ఏవి కూడా కనిపించే వాటితో దేవుడు తయారు చేయలేదంట. మరి దేనితో తయారు చేశాడు? దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదు. అంటే కనిపించే వస్తువులతో వీటిని తయారు చేయలేదు దేవుడు. కనిపించని వాటితో దేవుడు చేశాడు. ఆక్సిజన్, హైడ్రోజన్ కనిపిస్తుందా? గాలి కనిపిస్తుందా? ఇప్పుడు మనకు కనిపిస్తున్నవన్నీ కనిపించే వస్తువులతో దేవుడు చేయలేదంట, కనిపించని వాటితో చేశాడంట. సైన్స్ చెప్పకముందు ఎప్పుడో దేవుడు చెప్పాడు. కానీ బైబిల్నేమో మత పుస్తకం అంటది, వాళ్ళు రాసిన పుస్తకాలు సైన్స్ పుస్తకం అంటది. చూడండి, దేవుని మాట ఎంత గొప్పది. అలాంటి మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు దేవుని వాక్యం మన దగ్గర ఉన్నాయండి. దేవుని వాక్యం వల్ల ప్రపంచములు నిర్మాణమయ్యాయి. అంటే దేవుని మాట ఎంత గొప్పదో, ఈ సృష్టిని కలిగించిన ఆ మాటలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? మరి ఏ రోజైనా దాన్ని చూస్తాం మనం? ఆదివారం వస్తుంది, దులుపుతాం, మళ్ళీ ధూళి పట్టిస్తే మళ్ళీ ఆదివారం ఎక్కడైనా ఎవరైనా చూస్తే ఏంటమ్మా బైబిల్ అలా ఉందా అంటారేమో అని మళ్ళీ దులిపేసి తెచ్చి చర్చిలో పెడతాం. చర్చిలోకి వచ్చి ఏం తీస్తామా? మనకి ఇంకా బద్ధకం. సెల్ ఉంది కదా, అందులో చూసుకుందాం ఎలాగా. దాంతోపాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి అలా షార్ట్లు చూసుకుంటాం. ఆయన ఏదో చెప్తారులే అనే ఆలోచనలో ఉంటాం. అంత గొప్ప వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు భూమి మీద ఆహారం లేదా నోటి మాట వలన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఈ సమస్తం జరిగింది. అలాగే ఈ భూమి మీద ఉన్న మనం నిత్యము దేవుడు ఉండే లోకంలో ఉండాలంటే కూడా మనిషికి కావాల్సింది ఏంటో తెలుసండి? దేవుని మాట. చూడండి, ఒకసారి చివరికి ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా స్వార్థ ప్రకటింపబడిన దేవుని మాట అంట. మానవరీత్యా మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు. అంటే దేవుని మాట అనేది ఎప్పుడైతే బయటికి వెళ్తుందో సువార్తగా, అప్పుడు ఏం జరుగుతుందంట? మనుషులుగా బ్రతుకుతున్న మనలో మనుష్యేచ్ఛలు, అంటే శరీరానికి సంబంధించిన కోరికలు ఉంటాయి కదండి, ఇవి ఎప్పుడైతే మనం నెరవేరుస్తుంటామో దేవుని మాట ఏం చేస్తుందో తెలుసా? నీకు తీర్పు తీరుస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా నీ మాట తీర్పు తీరుస్తుంది. అదే మాట నువ్వు అంగీకరించావు అనుకో, ఆత్మీయంగా నువ్వు జీవించడానికి, నిత్య జీవంలో ఉండడానికి అవే మాటలు, అదే మాట రాయబడిన చూడండి. ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు సువార్త ప్రకటింపబడుతుంది. అంటే ఈ దేవుని మాట నిన్ను నిత్య జీవంలో నిలబెడుతుంది. అదే మాట యోహాను సువార్త 5:39 ఉంటుంది చూడండి. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదు. దేవుని మాటలు ఏముందండి? ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు. అలాగే నువ్వు నిత్య జీవంలో పరలోకంలో బతకడానికి కూడా దేవుని మాట వలనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతిదినము ఈ లేఖనాలు మనం చదవాలండి. ప్రతిదినం దీన్ని ధ్యానించాలి. ప్రతిదినం దేవుని మాటలు వినాలి. వింటేనే మనలో కార్యసిద్ధి జరుగుతుంది. దేవుని కోసం ఈ భూమి మీద బ్రతికి దేవుడిని లోకాన్ని మనం చేరుకోగలం. కాబట్టి ప్రియులారా, దేవుని మాట వలన ఎలా జీవిస్తారు అన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం కదండి. కాబట్టి ఈ మాటను చాలా జాగ్రత్త. మనుషుల మాటలుగా మీరు ఎంచకండి, దేవుని మాటలుగా అంగీకరించండి. మీ హృదయంలో మారు మనస్సు కార్యసిద్ధి
కలుగుతుంది. ఒక ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ మాట వలన మనుషులు ఎలా జీవిస్తారో, ఆహారం వల్ల మాత్రమే కాక, భూమి నుండి ఆహారం కాక ఆకాశం నుండి కూడా మీరు ఆహారం అనుగ్రహించగలరని, ఈ సమస్త సృష్టిని నీ మాట వల్లనే కలుగు చేశారని, ఈ భూమి మీద మేము నిత్య జీవంలో స్వర్గంలో ఉండాలన్నా కూడా మీ మాటే మాకు ఆధారమని మేము తెలుసుకొని, తండ్రి మీ మాటలకు లోబడి మేము బ్రతకడానికి తగిన జ్ఞానం అందరికీ అనుగ్రహించండి. చెప్పబడిన ప్రతి మాట వారి హృదయంలో ఫలింప చేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.